శరద్ పవార్ ఠాక్రేలకు ఒక కీలకమైన పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ. కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడం కన్నా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాలని ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, యూబీటీ అధినేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో కలిసి పనిచేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉత్తర మహారాష్ట్రలో పర్యటించిన మోడీ సందూర్బార్ జిల్లాలో సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 40-50 ఏళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఓ పెద్ద నాయకుడు శరద్ పవార్ బారామతి లోక్సభ స్థానంలో పోలింగ్ తర్వాత ఏమవుతుందని ఆందోళన చేస్తున్నారు. జూన్ 4 అనంతరం చిన్న పార్టీలు మనుగడ కోసం కాంగ్రెస్లో విలీనమవుతాయని ఆయన అంటున్నారు అని మోడీ చెప్పారు. నకిలీ ఎన్సీపీ, నకిలీ శివసేన ఇదే ఆలోచనతో ఉన్నట్టు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల పార్టీల గురించి ఎద్దేవా చేశారు. హిందూ మత విశ్వాసాలను అంతం చేయాలని కాంగ్రెస్ అనుకుంటోందని ధ్వజమెత్తారు. రామ మందిర నిర్మాణం, శ్రీరామనవమి ఉత్సవాలు భారత్ ఆలోచనలకు విరుద్ధమని కాంగ్రెస్ యువరాజు రాహుల్ని ఉద్దేశించి గురువు అమెరికాకి చెప్పారని, ఇది ప్రమాదకరమైన కాంగ్రెస్ ఆలోచన ధోరణి అన్నారు. సర్కారీ ఇఫ్తార్లు ఏర్పాటు చేసే ఈ నాయకులు ఉగ్రవాదులు సమాధులను అలంకరిస్తారని మండిపడ్డారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని మోడీ ఈ మాటలన్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల తన్ను కూడా మహారాష్ట్రలో పాతి పెడతామని నకిలీ శివసేనకు చెందిన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతున్నట్టు ప్రధాని చెప్పారు. భారత ప్రజలు తనకు రక్షణ కవచంలో ఉన్నారని, ప్రజల మద్దతు కోల్పోయిన ఈ నేతలు మోడీని ఏమీ చేయలేరన్నారు. శ్రీకృష్ణుడు రంగులో ఉన్న ప్రజలు ఆఫ్రికన్లని కాంగ్రెస్ అంటోంది. ఈ లెక్కన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావాలని వారు కోరుకోలేదన్నమాట. ఇది ఆదివాసీలకు అవమానం కాదని ప్రశ్నించారు. రాజ్యాంగం మార్పు గురించి కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం దొంగ అని దొంగ అరిచినట్లుగా చోర్ ముచాయే షోర్ ఉందని మోడీ విమర్శించారు.